ఇరాన్‌లో యుద్ధం ప్రారంభమయ్యాక ఉద్యమాలు అణిగిపోయినాయి అనుకుంటే లేదు. అణచివేశారు. ప్రచారాన్ని అణచివేశారు. అక్కడ మహిళలు హిజాబ్‌కి వ్యతిరేకంగా, బురకాలకు వ్యతిరేక పోరాటాలు నడుస్తున్నాయి. అయితే యుద్ధ సందర్భంలో మళ్ళీ ఇలాంటి వాళ్ళని చంపవతల పడేయడం, లేదంటే ఉద్యమాలు చేసేటటువంటి మహిళల్ని బలవంతంగా మోరల్ పోలీసింగ్‌తో వేధించడం జరిగిపోయింది. ఇప్పుడు మళ్ళీ అక్కడ ఇంటర్నెట్ సేవల్ని నిలిపివేయడం ద్వారా అవి బయటికి రానీయకుండా చూసుకున్నారు. ఇవాళ విద్యార్థులు ఉద్యమిస్తున్నారు. విద్యార్థులు అనేక మందిని చంపారు ఈ మధ్య కాలంలో. ఎస్పెషల్లీ ఎవరైతే హిజాబులకు వ్యతిరేకంగా ఉద్యమించినోళ్ళు కావచ్చు, ఇది యువతరం ఎక్కువ, ఆడపిల్లలు ఎక్కువ. ఆ ఆడపిల్లలకి అనుకూలంగా కుటుంబాలు, ఆ కుటుంబాలకు అనుగుణం కుటుంబాల్లో ఉన్న మగపిల్లలు అందరూ కలిసి చేసినటువంటి ఉద్యమాన్ని తొక్కేశామనుకుంటే అది అణచిన కొద్దీ మళ్ళీ మళ్ళీ రగులుతోంది. కేవలం వాళ్ళు అమెరికానో ఇజ్రాయెల్‌నో వచ్చి అక్కడ పరిపాలించమంటలేదు. తమనెత్తిన కొమైనీ పేరుతో పెడుతున్నటువంటి రాక్షస కాండని ఆపమని అడుగుతున్నారు.